కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆలయంలో మృత్యుంజయ హోమం, చండీ హోమం, రుద్రాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డాక్టర్ చిక్కాల వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యాన్ని బాగుండాలి అనే దిశగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్లలోని కూడా పూజలు జరుపుకున్న సందర్భంలో ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం దగ్గర నుంచి ఆయుష్ హోమం అన్నీ కూడా సూర్య భగవానుడికి అన్నింటినీ కూడా యాగాల్ని చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మా ప్రాంగణ కమిటీ మన బాబు గారు కావచ్చు, అలాగే ఓదూరి కిషోర్ గారు, ఇంకా మండల కమిటీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుచేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజానికం కోరుకుంటున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఆయన 2 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం విధానం కావచ్చు. ఈ రోజున పిఠాపురంలో ఎక్కడ చూసినా అభివృద్ధి 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 ఇంత అభివృద్ధిని 600 కోట్ల రూపాయలతోటి మొట్టమొదట 2 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన శాఖ ఉందో ఆ శాఖని మరింత వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన 10 కాలాల పాటు ఈ రాష్ట్ర ప్రజానికే కాకుండా ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధికి తోడ్పడేలాగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంతమంది ఆయన ఆరోగ్యం పట్ల ఆలోచన చేస్తున్నారు అంటే ఆయన చేసే విధానం, ఆయన నిజంగా ఒక సినిమా యాక్టర్గా ఆయనకి కావలసినంత సంపాదన ఉన్నా కూడా ప్రజల కోసం వచ్చి ఈ రోజున నేనున్నాను అని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. మేమందరం కూడా శాసనసభ్యులుగా చేశాం. శాసనసభ్యులుగా నేను 2 పర్యాయాలు శాసనసభ్యులుగా చేశాను, కానీ ఇంకా కొంతమంది శాసనసభ్యులుగా చేశారు. కానీ మేమెవ్వరూ చేయలేనటువంటి విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానం మర్చిపోలేము. అటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మనందరం కూడా